నమస్తే అందరికీ. ఈరోజు నేను రెగ్యులర్గా వీడియోస్ చేయనండి. ఎప్పుడో ఏదో నాకు ఏదైనా దొరికినప్పుడు, టాపిక్ దొరికినప్పుడు అలాంటి టైంలోనే నేను వీడియోస్ చేస్తాను. మ్యాక్సిమం డైలీ ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి కదా, ఏదో ఒకటి పెట్టాలి కదా అని పెట్టాను. అయితే ఒక 10 డేస్గా నన్ను ఒక విషయం నన్ను చాలా బాధ పెడుతుంది. బ్లడ్ అవసరమయ్యి, రక్తం అవసరమయ్యి మా డ్రైవర్స్ గ్రూప్లో వేసిన, నా ఫ్యామిలీ గ్రూప్లో వేసిన, నా ఫ్రెండ్స్ గ్రూప్లో వేసిన, ఎందులో వేసినా ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదు. 2006లో మా చెల్లికి డెంగ్యూ వచ్చింది. అప్పుడు బ్లడ్ అవసరం ఉంది అంటే అసలు ఎంతమంది అంటే అసలు అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో ఎవరు ఈ శారద, ఎవరు ఈమె కోసం ఇంతమంది వచ్చి బ్లడ్ ఇస్తుండ్రు అన్నట్టుగా ఉండింది. అప్పుడు నా సర్కిల్ ఇంకా చాలా తక్కువ. నాకు నా తమ్ముడి ఫ్రెండ్స్ వాళ్ళు అంతే తప్ప నాకు అంత సర్కిల్ కూడా లేదు. ఇప్పుడు నాకు సర్కిల్ ఉంది, ఎందుకంటే నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నాను. నాకు సర్కిల్ ఉంది, నాకు యూనియన్స్ ఉన్నాయి, డ్రైవర్స్ యూనియన్స్ ఉన్నాయి, మా ఐటీ సెక్టర్ ఉంది, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ బ్లడ్ అడిగితే ఒక్కరిద్దరు తప్ప ఎక్కువ రెస్పాన్స్ అనేది రావట్లేదు. రీజన్ ఏంటి అంటే మ్యాక్సిమం జనాలు ఆల్కహాల్కి గురవుతున్నారు. ఎవరిని అడిగినా కూడా అబ్బా నిన్ననే నేను ఆల్కహాల్ తీసుకున్నా, 48 అవర్స్ గడిస్తే కానీ చేయలేను అని కొందరు. ఒక 50% అలా ఉంటే ఒక 40 to 45% డయాబెటిక్, బీపీ, వీటితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ డయాబెటిక్లు, థైరాయిడ్లు ఇలాంటివి ఏవైనా ఉన్నవాళ్ళు, డిసీజెస్ ఉన్నవాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి పనికిరారు. సో ఉన్న కొద్ది మందైనా దయచేసి ఆల్కహాల్కు గురవ్వకండి ప్లీజ్. మీరు బాగుండండి, మీ మూలంగా ఇంకో నలుగురిని బతికించండి. నేను చాలా చూస్తున్నానండి, చాలామందిని చూస్తున్నాను. అందరూ కూడా మా బ్లడ్ నిన్న సాయంత్రం మీ ఫ్రెండ్స్తో కలిసి మందాయిన అంటారు, ఇంకోటి చెప్తారు. అత్యవసర సమయాల్లో ఇలా పనికి రాకుండా అవుతుంది. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. ప్లీజ్ మీరు బాగుండండి, మీతో పాటు ఉన్న వాళ్ళని బాగుంచండి. కనీసం ఇలా బ్లడ్ డొనేట్ చేసో ఏదో రకంగా మనం అందరికీ అన్ని రకాలుగా సహాయపడకపోవచ్చు, కొంచెమైనా సహాయపడతాం. మన మూలంగా ఒక్కరో ఇద్దరో అయినా బాగుంటారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ బ్లడ్ డొనేట్ చేయండి, లైఫ్ సేవ్ చేయండి. మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.